క్యాష్ దగ్గర దగ్గర 2 లక్షలు ఉంటది. సో మాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. నా తమ్ముడిది ఇప్పుడు అంటే ప్రతి బర్త్డే గ్రాండ్ గా చేశాను, ఫామ్ హౌస్ బుక్ చేసాము, ఏమేమి చేస్తాము మీ అందరికీ తెలుసు. సో ఈ విధంగా ప్రతిసారి చేసే విధంగా ఇప్పుడు చేయలేకపోతున్నామని ఒక చిన్న బాధ తప్ప ఇంకేం లేదు. గిఫ్ట్ మంచి గిఫ్ట్ ఏదో ఒకటి కొనుక్కో, మంచిగా పైసలు వేస్ట్ చేయకు. ఐవిస్ హాయ్కి విషయం చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా మంది ఫుడ్ డొనేషన్స్ అయితే చేశారు, వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని రోజులు అయితే పైసలు లేడక. సో నాకు మా అత్తమ్మ అంటే మస్తు ఇష్టం. అంటే మా అత్తమ్మ లెక్క కాదు అమ్మే, నాకు ఒక మమ్మీ లెక్క. ఎప్పుడైనా సరే నేను ఎప్పుడు వెళ్ళినా నన్ను చాలా మంచిగా చూసుకుంటుంది. నాకైతే ఆమె చాలా ఇష్టం. లవ్ యూ సో మచ్ అత్తమ్మ. మొత్తం సామి కట్టి హలో వాట్స్ మై స్టాండ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజీ సనా. వెల్కమ్ బ్యాక్ గైస్. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే సాయి స్వామి బర్త్డే కదా. సో స్వామి మాలలో ఉండడం వల్ల కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి మేము అంత గ్రాండ్గా చేయలేకపోతున్నాం మీ బర్త్డే అయితే. సో మాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. నా తమ్ముడిది ఇప్పుడు అంటే ప్రతి బర్త్డే గ్రాండ్గా చేశాను, ఫామ్ హౌస్ బుక్ చేసాము, ఏమేమి చేస్తాము మీ అందరికీ తెలుసు. సో ఈ విధంగా ప్రతిసారి చేసే విధంగా ఇప్పుడు చేయలేకపోతున్నామని ఒక చిన్న బాధ తప్ప ఇంకేం లేదు. ఇంకోటి ఏంటంటే గిఫ్ట్ కూడా మేము మాలలో ఉన్నారు కాబట్టి షాపింగ్ కూడా తీసుకెళ్ళలేకపోయాము. సో అందుకే మేము అందరం కూడా ఏం చేస్తున్నాం అంటే నేను సనా కొంచెం అమౌంట్ అయితే స్వామికి ఇవ్వబోతున్నాం అనమాట. ఆ అమౌంట్తోని స్వామికి నచ్చిన గిఫ్ట్ కొనుక్కోమని చెప్పేసి మేమైతే చెప్పుకోబోతున్నాం. అండ్ ఆ నచ్చిన గిఫ్ట్ ఏదైనా ఉండొచ్చు, గోల్డ్ కావచ్చు, లేదా ఆ అమౌంట్ ఇంకెవరికైనా హెల్ప్ చేస్తారా అండ్ ఇంకో ఏదైనా అనేది చాలా వరకు స్వామి ఇష్టం. సో ఇప్పుడైతే స్వామి ఇక్కడే ఉన్నాడు, రండి. సో టీం అందరం కూడా ఉన్నాం. ఏమైంది సనా ఏమంటుంది స్వామి? ముందరికి వచ్చి గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడదు తప్పు. ఏం లేదు, కొంచెం ఆ పిల్లకి కొంచెం ఫీవర్ వచ్చింది, అందుకే రాలేకపోయింది. అన్నా హలో